నమస్కారం. వెల్లానొస్తే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ, ఇంటిలోని చెత్తతో ఎరువుల తయారీ. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో దాతల రఘు, స్వాతి, చింతలపూడి భద్రయ్యల సహాయ సహకారములతో రఘు మాస్టర్ ఇంటి వద్ద 3 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. ముందుగా కుందుర్తి రవి ఏకైక కుమారుడు హనుమత్ శాండిల్య హఠాత్ మరణాన్ని చింతిస్తూ 2 నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బ్రాహ్మణ పెద్దలు బ్రాహ్మణ సేవా సమితి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి మీడియాకు వివరించారు. 103వ కార్యక్రమం బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ 103వ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అందరికీ ముందుకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే 103వ కార్యక్రమానికి దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, మన రఘు మేష్ గారు, మరి అచ్యుతన స్వాతి హైదరాబాద్ వాస్తవ్యులు వారు కూడా పంపించడం జరిగింది. ఈ 103వ కార్యక్రమానికి ఇవి నిర్విఘ్నంగా జరపడానికి మన రఘుమేష్ గారు ముందుకు వచ్చాడు. ఇది నిర్విఘ్నంగా జరుగుతుందనే ఆశతో ముందు నడుస్తున్నాం. అలానే ఈరోజు మన సహోదరుడు కుందుర్తి రవికుమార్ గారి కుమారుడు హఠాత్మరణం చెందటం చాలా విచారకరం. దాన్ని ముందుగా మనం ఒక నిమిషం మౌనం పాటించడం జరిగింది. అతని ఆత్మశాంతికి మనం నిమిషం మౌనం పాటించడం జరిగింది. అలానే అందరూ ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. భగవంతుడు మనకి ఇచ్చేది మన చేతైన సహాయం చేయటమేను. చేతైతే సహాయం చేయాలి కానీ అపచారం చేయకూడదు. ప్రతి వాడు మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ పట్ట కానీ ఎవరికైనా పట్టకు సహాయం మీ చేతనంతో సహాయం మీరు చేయడం కానీ, లేదా పట్టవాళ్ళ చేత చేయించడం కానీ, ఇలాంటి సహాయ సహకారాలు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పేద బ్రాహ్మణికి జీవితం జరుగుతుంది. ఈ 104 బ్రాహ్మణ సేవా సంస్థ 104 కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మాధవ గారికి, బోర్డు సుబ్రహ్మణ్య గారికి, బుద్ధిశెట్టి ప్రసాద్ గారికి, పుట్ట నారాయణ గారికి, మురుగుచ్చవ గారికి, భర్తయ్య గారికి, మరి మాస్టర్ దిట్టక శ్రీనివాచార్య గారికి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అందరూ చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ విధంగా కార్యక్రమం చేయడం అనేది మొదలు చేస్తూనే ఉన్నాను నేను. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం రిటైర్ అయిన తర్వాత ఆర్థికంగా అంత జీతం రాదు కాబట్టి అన్ని కార్యక్రమం తగ్గించాను. ఈ కార్యక్రమం మాత్రం మాధవ పెట్టినప్పుడు నేను నెల బియ్య కట్టడం ఇచ్చేవాడిని. అదే కంటిన్యూ చేస్తూ దాతగా ముందుకు వచ్చి ఇస్తే వాళ్ళే తీసుకొని నేను కార్యక్రమం చేస్తున్నాను. ఈరోజు ఇచ్చేటువంటి దాతలు ఎవరంటే నేను, అచ్యుత స్వాతి, తర్వాత చీహెచ్ భద్రయ్య గారు, 3 దాతలు. ముగ్గురికి కూడా ఈరోజు విజయం ఇస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి అందరికీ నమస్కారం చెప్తూ పల్నాడు జిల్లా చిలకలూరుపేట జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని వెలుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిఏసి మెంబర్ బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ జాతీయ రహదారిపై కంటైనర్ స్పీడ్గా వచ్చి ఒక్కసారిగా స్లోగా వెళ్లడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు నుండి వినుకొండ వెళ్తున్న కారు ఒక్కసారి ఢీకొట్టడంతో 5 విద్యార్థులు మృతి చెందడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. ఆర్డీఓ అధికారుల నిర్లక్ష్య కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. బాధిత కుటుంబాల వారికి ప్రభుత్వం ఆదుకొని సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వాళ్ళు కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆపిన వాళ్ళు ఎవరైనా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ, లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైనా రాత్రిపూట అది కూడా ఎక్కడన్నా చెక్ పోస్ట్ పెట్టుకొని, చెక్ పోస్ట్ కాడ ప్లేస్ ఉండ కాడ అది ఆపాలి. కానీ ఒక్కసారిగా ఆ ట్రాక్టర్ల బండిని కారు క్రాస్ చేసి ఒక్కసారిగా ఆపితే అది పెద్ద ట్రాలీ కాబట్టి ఆ ట్రాలీ తిప్పటం అనే దాంట్లో ఒక్కసారిగా వెనకొచ్చిన బండి కారు దాని కిందకి దూరి వెళ్ళిపోయింది. మెడకాయల కానుంచి తెగిపోవటం జరిగింది. అది తీయాలంటే 1.5 సమయం పట్టింది. ఇది ప్రభుత్వం తప్పిదం ఏం లేదా? ప్రభుత్వ అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులని ప్రభుత్వం కూడా ఇవాళ
వాళ్ళకి అన్ని విధాల ఆ కుటుంబాలకు సహాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. మండల కేంద్రమైన నూజెడ్ల ఎస్టీయు ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని సీతారామపురం గ్రామంలో ఎస్విఎస్సి హై స్కూల్లో పనిచేస్తున్న క్రాఫ్ట్ మాస్టర్ ప్రసాద్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్టీయు నాయకులు చంద్రజిత్ యాదవ్ తెలియజేశారు. ఈ సందర్భంగా పూలమాలలు దుశాల్వాలతో ఘనంగా సత్కరించారు. వినుకొండపట్నం మాల మహానాడు కమిటీ నూతన పట్న గౌరవ సలహాదారునిగా రామసుబ్బయ్యను నియమించడం జరిగిందని పట్నా అధ్యక్షులు రాయని చిన్న తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక మాల మహానాడు కార్యాలయంలో కీర్తిపాటి వెంకటేశ్వర్లు, విజయ్, రమేష్ చేతుల మీదుగా నూతనంగా నియమితులైన మేడం రామసుబ్బయ్యను దుశాల్వాలతో సత్కరించి నియామక పత్రం అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మాల మహానాడు పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. సిపిఐ ఎమ్మెల్యే పార్టీ 9వ రాష్ట్ర మహాసభలు కడపలో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించారు. ఈ సభలకు పల్నాడు జిల్లా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పల్నాడు జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు హాజరై ప్రసంగించారు. కార్పొరేట్ మతతత్వ మనువాద శక్తులను ప్రతిఘటించాలని, సమానత్వం, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యంతో ప్రజలతో ఆంధ్రప్రదేశ్ను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సభల్లో తెలియజేశారు. ఒక ఆందోళన కార్యక్రమం లిబరేషన్ పార్టీ రూపొందిస్తే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం మీద కలిసి రావడానికి అవకాశంగా ఉంటుంది. అది ఒకటి రాజకీయంలో ఆలోచించాలని. రెండోది, నేను ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలు మొత్తం కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఉనికిని కాపాడుకోవడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాలు ఏర్పడిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి బూర్జో రాజకీయ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ 3 పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి బూత్ లెవెల్ లేదా ప్రతి 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఒక వాళ్ళ ప్రతినిధిని ఏర్పాటు చేసుకొని ఆ సమస్యలను మేము పరిష్కారం చేస్తామని ప్రజలు మొత్తం వైపున డైవర్ట్ చేస్తున్నారు. దీని కారణంగా మనం ఇచ్చేటువంటి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర పిలుపులు కానీ, ధర్నాలు కానీ ప్రజల్ని ఎక్కువ మందిని మన వైపున మరి ఆకర్షించలేక రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక లిబరేషన్ పార్టీ మొత్తానికి కూడా కాదు, అన్ని వామపక్ష పార్టీలకు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉన్నది. దీంట్లో మనం కూడా ఒక రాజకీయ సంబంధించినటువంటి సందేశాన్ని మన షార్ మజుంద్ర గారు ఏదైతే చెప్పారో, ప్రజల ప్రయోజనాలే పార్టీ ప్రయోజనాలుగా ఉండాలని చెప్పారో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది మద్యపానానికి బలైపోయినటువంటి కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఇటీవల కాలంలో అనేక గ్రామాలు రైతు సంఘం తరపున తిరుగుతున్నప్పుడు ప్రతి బజార్లో ఒక 5-6 ఊరు మొత్తం మీద కూడా ఒక 150-200 మంది మద్యానికి బానిసలైపోయి అనారోగ్యం కారణంతో ఏమి లేదా 23, 25, 30 సంవత్సరాలలోపు యువకులు ఎవరైతే ఉన్నారో వారు మద్యం తాగిన తర్వాత ప్రయాణంలో మోటార్ సైకిల్ మీద వెళ్తూ యాక్సిడెంట్గా చనిపోయినటువంటి పరిస్థితి చాలామంది ఉన్నారు. మీరు నివాసించేటువంటి ప్రాంతాల్లో బజార్లో కూడా మీరు ఆలోచిస్తే చాలామంది ఈ బాధితులు ఉంటారు. వినుకొండపట్నంలోని ప్రతి ఒక్కరూ వారి ఇంటి నుండి వస్తున్న చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసుకొని ఎరువుగా తయారు చేసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండపట్నంలో సేకరించిన తడి చెత్త, పొడి చెత్తతో సేకరించిన ఎరువును కాల్వ కట్టపై ఉన్న మొక్కలకు శానిటేషన్ సిబ్బంది చేత ఎరువును చెల్లిస్తున్నారు. వర్మీ కాంపోస్ట్ నుండి తయారైన ఈ ఎరువు చాలా మంచిదని, ప్రతి ఒక్క గృహిణి మీ ఇళ్లలోని చెత్తను తడి చెత్త ఎరువుగా తయారు చేసుకుని ఇళ్లలోని మొక్కలకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్ళడానికి సమాప్తం. తిరిగి రేపటి వెలాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.